తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం. యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చీతా సెట్ ఆపరేషన్ ప్రారంభం. తిరుపతి యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి చిరుత అలజడి అక్కడ విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత శునకాలను వేటాడి నోట కరుచుకుని వెళ్ళింది. ఈ ఘటనలో మరింత అప్రమత్తమైనారు ఫారెస్ట్ అధికారులు. ఇవాళ చీతా సెట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. దాదాపు 200 మంది చిరుత జాడ కోసం సర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. చిరుత పులిని బంధించడం కోసం ఇప్పటికే 3 బొండ్లను ఏర్పాటు చేశారు. ఫుల్ అది ఎంత స్ట్రెంత్ ఉంటుంది మనకి గ్రిప్ ఎత్తులు పట్టు పైకే ఓకే జంపింగ్ లాగా ఏదైతే గాలింపు అందుకోసం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా వారికి ఒకవేళ చిరుతపులు కానీ చిరుతపుల పిల్లలు కానీ ఉంటే వాళ్ళు డ్రెస్ చేసుకున్నాడు ఉపయోగం లేదు. డ్రెస్ చేసుకున్న వ్యక్తి అంటే ఏమి కాదు, అది అటాక్ చేసినా ఏమి కాదు. కాబట్టి మీరు ముందుండి అటాక్ చేసినా కూడా సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా తప్పి వంగడమో పారిపోవడమో చేశారనుకో అది ఈజీగా మీకు వెనక ఇచ్చింది దేనికోసం అంటే ఒకసారి అది మన మీద గ్రూప్ ఉన్నా కూడా అది అటాక్ చేసేదానికి వస్తుంది. సో అటాక్ చేసినప్పుడు వచ్చేస్తాం దాన్ని ఎలా బాగుంటుంది సపరేట్ ముందు మరి ఈ యొక్క విసులాట అయితే పెద్ద ఎత్తున రియలిస్టిక్గా ఉండాలి. సమాచారం మేరకు ఓన్లీ ఒక చిరుతపులి అనేది తిరుగుతూ ఉన్నది తెలుస్తుంది. సో దాన్ని తరువుగా దాన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది తెలుసుకునే దానికోసం యూనివర్సిటీ ఉన్న ఏరియాలన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో, మా సిబ్బందితో తరువుగా చెక్ చేయాలని చేస్తాం. ఇది ఎన్ని పులీలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకు సార్ కర్రలు ఇచ్చేయాలి? కర్రలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతే అనేది మూవ్ అవుతున్నారు కాబట్టి ఏమైనా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదానికోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి బోన్లు ఏమైనా ఏర్పాటు చేస్తాం? ఆల్రెడీ చేస్తున్నాం, బోన్లు కూడా పెట్టిన్నాము. సో అవి గత 2 రోజుల నుంచి మానిటర్ చేస్తున్నాం వాటిని కూడా తొందరగా. ఈ బోన్లు ఎన్ని పెట్టారు సార్ మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ 2 పెట్టిన్నాము. సీసీ కెమెరా 10 కెమెరాస్.